ప్రభుత్వాలు ఏవైనా అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రభుత్వాలు మారగానే గత ప్రభుత్వం చేసిందంత అవినీతి మా ప్రభుత్వం చేసేది నీతి అనే ఒక చర్చ ప్రారంభించడం అనేది మొదలైంది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో అందులో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఇది చాలా ముందుకు వచ్చేస్తూ ఉంది, పగలు సాధించేదాకా ఎదుగుతూ ఉంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైనా ఒక ప్రభుత్వమే, ప్రభుత్వానికి ఒక పాలసీ ఉంటుంది. అది ఏ డిపార్ట్మెంట్ మీదైనా ఏ శాఖ మీదైనా ప్రభుత్వానికి ఒక పాలసీ ఉంటుంది, ఆ పాలసీని అమలు చేస్తుంది. గత ప్రభుత్వం చేసిన పాలసీని ఈ ప్రభుత్వం అమలు చేయాలని రూల్ లేదు. ఈ ప్రభుత్వం చేసిన పాలసీ అవినీతి అని చెప్పి వచ్చే ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి? ఏపీలో ప్రధానంగా తెలంగాణలో కూడా ఒక శాఖను రివ్యూ చేయడం, గత ప్రభుత్వం చేసిన పాలసీ అంత తప్పని, అది అవినీతిమయమని చెప్పే దిశకి వస్తూ ఉంది. ఉదాహరణకు ఒక విద్యుత్ కొనుగోలు విషయానికి వస్తే ఆ సమయంలో ఆ సందర్భంలో ప్రజల అవసరాలను బట్టి అది కొనుగోలు తెలంగాణలో చేసింది. ఎమ్మటే విద్యుత్ రివ్యూ చేసేసి ఆ కొనుగోలు చేసిన తప్పు, మేము కొనుగోలు చేసేది రైట్. మరి నువ్వేం చేస్తావు? నువ్వు కొనుగోలు చేయకుండా ఓం రీం మామ్ అని చెప్పేసేవన్నా విద్యుత్తును పట్టుకొస్తున్నావా? నువ్వు కొనాల్సిందే కదా. ఇలాంటివి అన్నట్టు ఇప్పుడు ఆంధ్రలో చాలా ఎక్కువగా అయింది. ఇది ఒక రివ్యూ చేయడమును ఆ రివ్యూలో తప్పే. టూరిజంలో మొత్తం టూరిజం మంత్రి అంతా తప్పులు చేసేసింది. అప్పుడు ఒక పాలసీ ఉంటుంది, ఆ పాలసీ ప్రకారంగా వాళ్ళు చేస్తారు. ఆ పాలసీ తప్పు అయితే, నీ పాలసీ కరెక్ట్ అయితే, నీ పాలసీ నువ్వు ముందుకు తీసుకెళ్ళు, ప్రజలు నీ పాలసీని ఆమోదిస్తే ఓ గత పాలసీ అంత తప్పు, ఈ పాలసీ రాయడానికి మళ్ళీ తిరిగి నేను ఎన్నుకుంటారు. నీ పాలసీ కరెక్టా పోయిన పాలసీ కరెక్టా నిర్ణయించాల్సింది ఎవరు? ప్రజలు. ప్రజల ముందుకు పాలసీని పట్టుకుపో, తప్పు కాదు. కానీ ఆ పాలసీ అంత అవినీతి, నా పాలసీ అంత రైటు అని చెప్పే పద్ధతి ఏంటంటే ఇది పరిపాలనని పక్కకు పెట్టి పగలు సాధించుకునే ప్రయత్నానికి చేయడం, లేదు ప్రజల నుంచి వచ్చే డిమాండ్ని దాన్ని సైడప్ చేసి ఒక రకంగా వేరే చర్చకు దారితీయటం, డివైడ్ పాలసీలు అన్నమాట. దాన్ని వేరే చోటకు డైవర్స్ పాలసీని తీసుకొని ప్రయత్నం చేయటం. అందుకని ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో ఏ శాఖ మంత్రిని చూసినా కొత్తగా వచ్చి నెలగాలేదు కానీ ఎమ్మటే ఆ శాఖను రివ్యూ చేయడం, గతంత ప్రభుత్వం అంత తప్పు, ఈ ప్రభుత్వం రైటు, మేము చేయబోతున్నాం. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, గతాన్ని తప్పని నువ్వు చేసే ప్రతి పనిని రాబోయే ప్రభుత్వం మళ్ళీ ఇది తప్పని చెప్పక తప్పదు. ఎందుకంటే పెంచేది అది, పగలు పెంచుకుంటున్నారు. నేను వచ్చినప్పుడు ఇది చేస్తాను, నువ్వు వచ్చినప్పుడు అది చెయ్యని. ఇది కాదు. నీ పాలసీని ప్రజలకు తగ్గట్టుగా, ప్రజలకు అనుకూలంగా, ప్రజాక్షేమాన్ని కోరే విధంగా నీ శాఖలో నీ పాలసీని తీసుకొని వెళితే, గత పాలసీ కనుక తప్పైనట్టయితే ప్రజలు అనుకుంటారు ఖచ్చితంగా గత పాలసీ తప్పు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం పాలసీ బ్రహ్మాండంగా చేస్తూ ఉంది, రాబోయే కాలంలో కూడా దీన్ని ఎన్నుకోవాలనుకుంటారు. లేదు నీ పాలసీ తప్పైతే దీనికంటే మొదటి పాలసీ బాగుంది, ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే బాగుంటుందని నిర్ణయానికి వస్తారు. అది వదిలిపెట్టి పగ సాధించే చర్యలు ఏంటి? దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇది మరొకటి కాదు. ఓ శాఖను రివ్యూ చేయటం, ఆ శాఖను తప్పు చేసింది, ఇప్పుడు మేము రైట్ చేస్తాను అని ఒక బదనాం చేసే కార్యక్రమం. ఏమో సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఏదో ఒకటి పెట్టేసి ఓ బదనాం చేసే కార్యక్రమం కరెక్ట్ కాదు. నీ పాలసీ ఏంటో ప్రజల్లో తీసుకుపోవడం మంచిది.